మనం ఎదుగుతున్నాం అంటే 10 మంది మనల్ని కింద లాగేవాళ్ళే ఉంటారు. అలా లాగేవాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే డ్రింక్ చేయాలి, ఓ కూర్చోవాలి, సిట్టింగ్స్లో కూర్చోవాలి, మాట్లాడాలి, పెట్టాలి, ఖర్చు పెట్టాలి అని కొన్ని సజెషన్స్ ఆయనకి. దాంతో ఆయన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. అంటే అప్పుడప్పుడే అంటే సెటిల్ అవుతున్న లైఫ్ కదా, అవును డెసిషన్ తీసుకుంటే ఏదైనా క్విక్గా తీసుకోవాలి, ముందరికి వెళ్ళాలి అంటే కరెక్ట్గా మాడాలి. సో దాంతో ఆ డెసిషన్స్ వల్ల చేంజెస్ లైఫ్లో రావడము, దానివల్ల డ్రింకింగ్ అలవాటు అవ్వడము, ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాము అన్న ఒక అపోహ రావడము. సో అది బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసింది. ఓకే ఆ నెగిటివిటీ స్ప్రెడ్ నెక్స్ట్ తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటారో తెలిసిందే. సో ఆయన కొంచెం హెవీగా ఉండడం, అవి కొంచెం అక్కడ ఇబ్బంది కలిగించడం, అలా 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 ఇండస్ట్రీకి దూరం అయిపోయారు ఆయన. ఓకే దాదాపు ఎన్ని మూవీస్ చేశారండి? 300 సినిమాలు అయితే 500 దాకా 500 దాకా చేశారు. స్టేజ్ షోస్ ఒక 200-300 దాకా ఉంటాయి, సీరియల్స్ ఒక 100 పైన ఉంటాయి, 100 పైన ఉంటాయి. అంటే నాటకాలు అయితే 1000 పైన ఉన్నాయి. అంటే అప్పట్లో వీళ్ళు కలిసి చేశారు కదా, ఇప్పుడు కామెడియన్స్ ఎవరైతే ఉన్నారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు మీతో కాంటాక్ట్లు ఉంటారా అండి? ఎవరెవరితో కాంటాక్ట్లో ఉండరండి, ఓకే ఎవరి లైఫ్ వాళ్ళదే. మనం ట్రై చేసినా దొరుకుతుందో లేదో తెలియదు అపాయింట్మెంట్స్. అంటే నా లైఫ్ అటు కాదని మనం అనుకున్నాం ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి కావాలి అంటే దాని తగ్గట్టుగా నేను వర్క్ చేస్తాను. మన లైఫ్ అది కాదు, నేను కామన్ మ్యాన్ అయిపోయాను ఇప్పుడు, ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు, నాన్నగారితో ఆగిపోయింది ఆ లెగసీ. మనం ట్రై చేసాం, నాకు వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాదు నేను పట్టుకుని కూర్చున్నాను అనుకోండి, నేను దెబ్బడిపోతాను. నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంది. సో మనం ఏంటంటే నా లైఫ్ తగ్గట్టుగా మూమెంట్ టర్న్ అయిపోయాను నేను. సో ఇండస్ట్రీకి చాలా రిలేషన్స్ తగ్గిపోయి, ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిస్తే, కానీ కాదంబరి కిరణ్ గారు టచ్లో ఉంటారు ఎప్పుడు. ఆయన చేసే హెల్ప్లో నేను చిన్న చిన్న హెల్ప్స్ తీసుకుంటూ ఉంటాను. సంపూర్ణేష్ గారు అప్పుడప్పుడు మెసేజెస్ కాల్స్లో టచ్లో ఉంటారు, అంతే. అంతవరకు ఇక ఇండస్ట్రీలో నేను చాలా దూరంగానే ఉంటారు. అంటే ఎప్పుడైనా ఆలోచిస్తారా, నాన్న ఇంత పేరు సంపాదించుకున్నారు కానీ వాళ్ళ డబ్బు ఉంటే అందరు నాతోనే ఉండేటోళ్ళు? ఎప్పుడూ ఉంటుంది మైండ్లో, అది ఉంటుంది. కానీ లేని దాని గురించి మనం ఆశపడ్డాం అనుకోండి, మెయిన్ మనం డివేట్ అయిపోతాం, మన ఫోకస్ తగ్గిపోతుంది. ఎవరికి వచ్చి ఏ హెల్ప్ చేయరు, అది కన్ఫర్మ్. సో మనం నిలబడాలంటే మన హార్డ్ వర్క్, మన ఎఫర్టే. మా నాన్న చనిపోయేటప్పుడు నాకేం ఇవ్వాల, జీరోతో స్టార్ట్ చేశాను నా లైఫ్, మొత్తం జీరో. నేను చెప్పాను కర్మకాండ చేయడానికి కూడా మా చుట్టాల హెల్ప్ తీసుకున్నాను. అంత జీరో నుంచి వచ్చి ఈరోజు మనకు పొజిషను, ఒక ఇల్లు, ఒక కారు, ఒక బిజినెస్, అలా అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాం మనం. సో లైఫ్ మనకు నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది. మనకి అది కాదు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఫోకస్ అంతా ఇటు టర్న్ అయింది. దీనివల్ల మనం గ్రో అయ్యాం. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు. నాకే ఆ టైంలోనే అవ్వలేదు. ఎప్పుడు ఇది 2000 టైంలో, ఇంచుమించు 2000 టైంలో ఆయన చనిపోయింది. 2000 నుంచి 2006 మన స్ట్రగుల్. 2006 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 2018-16 వరకు మనం ఎడ్యుకేషన్లోనే ఉన్నాం. అక్కడ నేను ట్రయల్ చేశాను ఒక 2 years పాటు, మనకు వర్కౌట్ కాదని తెలిసిపోయింది. అక్కడ మనం డివేట్ అయిపోయాం. దాని తర్వాత నుంచి మనం లైఫ్ సెట్ అయింది. ఏమో ఇప్పుడు అక్కడ ఉండుంటే నేను ఎలా ఉండేవాడినా ఇంకా. ఓకే, నాన్నగారు షూటింగ్స్ అప్పుడు ఇక్కడ ఊర్లో ఉండేవారా లేకుంటే ఇక్కడనే ఉండేవారా? లేదు, ఆయన ఇక్కడే ఉండేవారు, మేము ఊర్లో ఉండేవారు. ఆ ప్రాపర్టీస్ అన్ని అక్కడే ఉన్నాయి. సో మేము అక్కడ ఉండేవాళ్ళం. ఒక ఆయనకి ఎక్కువ బట్ బిజీ షెడ్యూల్ ఎక్కువ అయినప్పుడు ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాం. ఆయన అంటే అప్పుడప్పుడే రైజింగ్ అవుతున్నప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం, షటిల్ చేస్తూ ఉన్నారు ఊరికి ఇటు. సో ఎప్పుడైతే కంప్లీట్గా ఆయన రైజ్ అయ్యారో షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్. ఓకే, అంటే ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇంటికి? చాలా మంది ఎవరెవరు వచ్చేవాళ్ళు అప్పట్లో? చిట్టిబాబు గారు, అనంత్ గారు, కళ్ళ చిదంబరం గారు, సుబ్రహ్మణ్యం గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు, చాలా మంది వచ్చారు. గౌతమ్ రాజు గారు. మా ఇంట్లో ఫోటో ఉండేది అప్పట్లో, అందరు కమిటెన్స్, మన పొట్టి వీరయ్య గారు, గౌతమ్ రాజు గారు, అందరితో పెద్ద ఫోటో ఉండేది. అప్పుడు దిగారనమాట అందరు కలిసి. ఆ ఫోటో ఇప్పటికీ ఉండాలి. సో దాచుకున్నాం, చాలా ఫొటోస్ అన్ని దాచాం మేము. అలా గ్రూప్స్ చాలా మంది వచ్చేవారండి. వచ్చి ఈ చిన్న చిన్న షూటింగ్స్కి, సీరియల్స్కి స్టోరీస్ రాసుకునేవారు. కూర్చుని లైన్స్ రాసుకునేవారు. వాళ్ళు ట్రిప్పులు కూడా వెళ్ళేవారు మళ్ళీ విడిగా. ఓకే, బాగుండేది. అండ్ నాన్నగారు లాస్ట్ స్టేజ్ లో మీరు లేరు, ఊర్లో ఉన్నారు, జరిగింది హాస్పిటల్, అసలు మీకు కూడా తెలియదని విన్నాను. ఏంటిది అసలు, ఏం జరిగిందండి? హెల్త్ అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఆయనకి చాలా హెఫ్టీ బాడీ మీద ఆయాసం ఎక్కువ వచ్చేది, ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు. సో అప్పటికే ఆయనకి జాయింటీస్ వచ్చి తగ్గింది. ఒక 3 months ముందర వచ్చి అటాక్ అయ్యి తగ్గింది. ఆ జాయింటీస్ వల్ల ఏమైందంటే కొంచెం ఆయాసం బాగా పెరిగిపోయింది బాడీలో.
దానివల్ల యాక్చువల్లీ ఆ తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో నేను లేను అప్పుడు. అంటే రేపొద్దున్న ఇదంతా అన్నప్పుడు 2 days ముందర మేము అవుట్ స్టేషన్ వెళ్ళాం, మనకు తెలియదు కదా. సో అవుట్ స్టేషన్ వెళ్ళాము, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అంబులెన్స్ ఇంటికి వచ్చింది. అంటే ఆయాసంగా ఉందని చెప్పారన్నమాట, అంతే, ఏం లేదు. మాకు అప్పటికి సెల్ ఫోన్స్ అంత లేవు. ఆయాసంగా ఉందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు. డాక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళారు, అంబులెన్స్ ఆయన ఓన్గా ఎక్కారు, అంతా బాగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ టెస్ట్ చేసి ఈయన ఇంకా కష్టం, 2-3 days కంటే ఎక్కువ చెప్పేశారు. అయ్యో, ఓకే. అలా ఆయన ఓన్గా అంబులెన్స్ ఎక్కిన పర్సన్ ఇలా అయిపోతారు మనం అనుకోం కదా. సో డాక్టర్ ఏమన్నారంటే అబ్జర్వేషన్లో ఇవాళ పెట్టండి అని చెప్పారు. సో నైట్ అబ్జర్వేషన్లో పెడితే మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో మీరు అర్జెంటుగా బయలుదేరాలంటే. ఆయన తాడేపల్లిలో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో నైట్ స్టార్ట్ అయ్యి మనం వచ్చాం. రావడం నైట్ అరౌండ్ 2:30 ఆ టైంకి అయిపోయింది. సేమ్ సాయంత్రం తీసుకెళ్లారు హాస్పిటల్కి, నైట్ అయిపోయింది. సో హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను 4కి ఆ టైంకి బాడీ డిశ్చార్జ్ చేశారు అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి ఆ టైంకి ఇంటికి వచ్చింది బాడీ, మనం ఇంటికి వచ్చాం. ఇక రాగానే ప్రెస్ మీట్లు, హాస్పిటల్ నుంచి లీక్ అయిందో అలా తెలియదు. మనం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి, మీడియాకి. బట్ అది ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, మీడియా వాళ్ళందరూ వచ్చారు ఇంటికి. సో కవరేజ్ జరిగింది. సో అలా అయిపోయింది అదంతా. కానీ డెడ్ బాడీని కూడా రిక్షాలో తీసుకొచ్చారని నిజమేనండి. ఎందుకు అంబులెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అదే అంటున్నాను, ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ బాడీ రిక్షాలో వచ్చింది. రిక్షాలో తీసుకొస్తే నాకు అసలు అర్థం కాదు, అసలు ఏమవుతుందో ఏమో అర్థం కాదు. చిన్నలో కదా, స్కూల్లో ఏం తెలియలే. సో తల అటువైపు ఉంది, కాళ్ళు ఇటువైపు ఉన్నాయి, ఇలా తీసుకొచ్చారు. సో చాలా మంది ఎక్కించుకోమంటున్నారు బాడీని. అయ్యో, ఆ టైంలో డెవలప్మెంట్ కూడా అలాగే ఉండేది, ఎవరు భయం వాళ్ళది. సో ఈయన అప్పటికే సెలబ్రిటీ కదా, సోషల్ స్టేటస్ చాలా ఉంది. సో ఇక అంతే, మన తలరాత అనుకోవాలి అంతే దాన్ని. సో నెవర్ డిసప్పాయింట్ ఫర్ ఎనీథింగ్, అంతే. కానీ ఒక పెద్ద సెలబ్రిటీ, అంటే సెలబ్రిటీ పక్కన పెడితే రిక్షాలో పంపించాల్సిన అవసరం ఉంది, అంబులెన్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. అదే అన్నాను, మన టైం బాగాలేనప్పుడు డబ్బులు అడుగు అన్నీ ఉంటాయి, ఎవరి భయం వాళ్ళది. మరోవర్ ఆయన చనిపోయినప్పుడు చెవుల నుంచి ముక్కు నుంచి బ్లడ్ బాగా కారిపోయింది. అయ్యో, ఓకే. సో చాలా బాడీ చాలా తొందరగా డికంపోజ్ అయిపోయింది. సో సాయంత్రమే మొత్తం అవగొట్టేసి ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. 2006 జూన్ 18. ఓకే. 17th జాయిన్ చేసాం, 18th. ఏ క్లాస్ ఉండండి మీరు? నేను 10th వచ్చినప్పుడు. 10th చదువుతున్నా. 10th వచ్చాను, 9th కంప్లీట్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ లో బయటకు వెళ్ళాను. ఓకే. 10th అప్పుడే జస్ట్ స్టార్టింగ్.